అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఈ ఘనమైన స్తుతి గానాన్ని అష్టమ శృతిలో ఆనాడు దావీదు పాడి ప్రభుని స్తుతించినట్లుగా ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను అజీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా నా దేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతియాగమా చిరకాలం మనతో ఉంటానని మాట ఇచ్చిన దేవుడు, క్షణమైన విడిచిపోని దేవుడు, తనతో తన తండ్రితో కూడా ఏకమయుడులాగున చేర్చుకున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. ఆమేన్. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా ఆశ్రయమైన నీ సంరక్షణయే నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా నా
ఘనమైన స్తుతిగానమా. ఆమేన్. దేవా జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానము నే పాడనా, ఉత్సాహగానము నే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. ఘనుడైనటువంటి దేవుడు ఘనంగా ఆనాటి భక్తుల చేత అనగా అష్టమ శృతిలో కీర్తనాకారుడి చేత ఆరాధింపబడినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానానికి చేరి వచ్చిన మన ద్వారా కూడా ఆరాధింపబడుటకు ఇష్టపడిన వాడై ఆయన సన్నిధిలో మనం చేర్చాడు గనుక దాని కొరకైనటువంటి కృతజ్ఞతతో మరొకసారి మనం అందరం చేతులెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా ప్రేమ పూర్ణమైన మా తండ్రి, పరమందున్నటువంటి దేవదూతలచే నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా ప్రియుడా మీకు వందనాలు చెల్లించుచున్నాను నాయన. ఇంతవరకు నీ సన్నిధులు మేమందరం కలిసి పాడుకున్న పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు, చెప్పబడిన సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. చేయబడిన ఈ స్తుతి ఆరాధన అంతటిని కూడా మీరు ఆస్వాదించండి అయ్యా. ఈ సమయమందు నీ దాసురాలు నీ పక్షమున నిలబడబోతూ ఉండగా తన నోట మీ మాటలను ఉంచి నాకు మాకు అవసరమైన పరసంబంధమైన సంగతులను ప్రభువా మా వినికిడిలోనికి తీసుకుని వచ్చి మాతో నువ్వు ఉన్నవాడవు కదా, క్షణమైన వీడిపోని దేవుడవు కదా, మమ్మలను నడిపించే నావికుడవు నీవే గనుక నాయన మాతో కూడా ఉండి ఈ ఆరాధన క్రమమంతా జరిగించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలన్నీ మీరే పొందుకుంటారని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ద్వారా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం ప్రియులారా, దయచేసి అందరం కూర్చుందాం. మంచిది. ఈ రీతిగా ఇంతవరకు ప్రభు సన్నిధిలో కొంత సమయం మనం పాడి ప్రభుని స్తుతిస్తూ ఆరాధించుకోవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు.
తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఈ పూట మనము వినబోతూ ఉన్నాం. మరి మన ఆరాధన సమయంలో మార్పు మీరందరూ కూడా గమనించారని నేను భావిస్తూ ఉన్నాను. గమనించండి, గతంలో 7 గంటల నుంచి మనకు 9 గంటల వరకు ఆరాధన జరిగేది. కానీ ఇప్పుడు అందరూ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకోకుండా అందరూ పాలు పంపులు పొందాలని ఆలోచనతో సమయ మార్పు జరిగింది. ప్రతి ఆదివారం మనం మరి 9:30 గంటల నుండి మరి 12:30 గంటల వరకు ప్రభు సన్నిధిలో మనం ఆరాధనలో ఉంటాం. ఈ సమయాన్ని మీరు గమనించి మీరందరూ కూడా సకాలానికి ప్రభు సన్నిధిలో పాలు పంపులు పొందుతూ దైవ దీవెన ఆశీర్వాదాలు పొందాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరూ కూడా చెప్పేటటువంటి మాటలు మీ మనసులోనికి వెళ్ళనివ్వండి. అలాగే వీలైతే చక్కగా రాసుకోనండి, ధ్యానం చేయండి. తద్వారా దైవ సంబంధమైనటువంటి దైవిక దీవెనలు పొందుకుంటూ ప్రభు కృపలో మనం అందరం ముందుకు సాగిపోదాం. ప్రియమైన వారులారా, ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు నామం పేరట మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో 2వ ఆదివారం ఇలా మీ ముందు నిలబడడానికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ వారం అంటే 2025 ప్రారంభించిన దగ్గర నుండి ఇంతవరకు దేవుడు మనల్ని ఎంతగానో వెన్నంటే ఉండి కాపాడుతూ ఉన్నాడు. ఇంకా సంవత్సరం అంతా ముందుంది, అవునా? సంవత్సరం అంతా ముందుంది. ఆ సంవత్సరం అంతా కాపాడబడాలి అంటే ఎంతైనా దేవునికి మనం శరణు కోరుకోవాలి. దేవుణ్ణి శరణు కోరుకోవాల్సిందే. ప్రభువా, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మా బిడ్డల్ని కాపాడండి, మాకు కలిగినది ప్రతిదీ మీరు కాపాడండి అని ప్రతినిత్యము ప్రభు సన్నిధిలో వేడుకోవాల్సిన సమయం. ఎందుకంటే లోక పరిస్థితులు చూస్తే ఏమాత్రం బాగోలేదు. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నాము, కానీ ఆ రోజుకు క్షేమము దూరం అవుతుంది. క్షేమము మనకు అందకుండా పోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడు మనం ఎలా ఉంటామో కూడా అర్థం కావట్లేదు. అందుకని నేను ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నా. ఏ ఒక్కరము మనంతటికి మనం కాపాడుకోలేము. ఏ ఒక్కరము మన క్షేమం మనం దానిని తీసుకోలేము. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత బాగా మనం జాగ్రత్తగా ఉందామని అనుకున్నా, మన ఆయుష్ పొడిగించబడడం, మనం ఆరోగ్యవంతులుగా ఉండడం ఏమాత్రం మన చేతుల్లో అయితే లేదు. మనం అనుకుంటాం ఈ సంవత్సరం బాగా మంచి ఫుడ్ తింటే క్షేమముగా ఉంటాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం, బలవంతులుగా ఉంటాం. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, అన్ని మందులేసి పండిస్తున్నారండి అని అనుకుంటాం కదా, అనుకుంటూ ఉన్నాం. జరిగేది కూడా అదే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము క్షేమముగా ఉండాలి అంటే, మనం భద్రంగా ఉండాలి అంటే, మనం కాపాడబడాలి అంటే మన చేతుల్లో లేదు, మనం కాపాడుకోలేము. దేవుడే చెప్తాడు ఇశ్రాయేలీలతో, వారి క్షేమము వారి చేతిలో లేదు, వారి కత్తి వారికి జయమివ్వలేదు అని చెప్తాడు. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకునే అతి జాగ్రత్తలు అంటారో లేకపోతే ఇంకోటి ఏంటంటారో అవన్నీ దేవుని సన్నిధిలో వృధా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాలన్న ఉద్దేశంతో, మనకు కలిగిన దానిని కూడా కాపాడాలన్న ఉద్దేశంతో దేవుని మాటలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. యెషయా గ్రంథం, బైబిల్ గ్రంథాలందరూ తెరిచి యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం చదువుకుందాం.
మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అంటే కాపాడబడాలి. ఎవరు కాపాడాలి? ఎవరు మనల్ని క్షేమముగా ఉంచాలి? ఇక్కడ మన పితరులైన ఇశ్రాయేలీలు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఎంతకాలం? మీరందరూ మాట్లాడాలి. సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఎంతకాలం? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ఇప్పటిలాగా రోడ్ల మీద పడి, లేకపోతే విమానాల్లో, బస్సుల్లో, అవేమి ప్రయాణాలు కాదు. దేవుడు వాళ్ళకిస్తానన్న భూమి స్వతంత్రించుకోవాలి అంటే వాళ్ళు కాలినడకన ప్రయాణం చేయాలి. ఏమంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పట్లో? 40 సంవత్సరాలు ప్రయాణం చేయరు. మా అయితే ఒక 4 రోజులు 5 రోజులు, లేకపోతే సముద్రాల్లో ప్రయాణం చేసిన ఒక 6 నెలలు, 6 నెలలే ఓడ ప్రయాణం చేసిన. కానీ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, వాళ్ళు ఐగుప్తులో నుండి విడిపించబడి అక్కడ బానిసత్వం మేము భరించలేకపోతున్నామయ్యా, అక్కడ వెట్టి చాకిరి చేయలేకపోతున్నాం, కడుపు నిండా ఆహారం లేదు మాకు, కడుపు నిండా కంటి నిండా నిద్ర లేదు నాయనా అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడిపింపదలచి వారికి ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేసి బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నాటి నుండి వారిని దేవుడు కాపాడుతూ వాళ్ళకి కొన్ని వాగ్దానాలు చేశారు. మీరు బయటికి రండి, నేను మిమ్మల్ని అలా తీసుకెళ్తా, ఇలా తీసుకెళ్తా. ఏమండి? బయటకు తీసుకొచ్చాడు. ఏమంటే ఒక మనిషి పట్ల, ఒక మనిషి మాట మనం విన్నామంటే ఆ మనిషే మనల్ని అన్ని సకల బాధ్యతలు వహించాలి. అవునా? భార్యాభర్తలు 2 ఉన్నారు. భార్య బాధ్యత అంతా భర్త స్వీకరించాలా వద్దా? స్వీకరించాలి. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారిందా? ఇద్దరు చెరొక ఉద్యోగం చేసుకొని ఇద్దరు కలిసి పిల్లల కోసం బ్రతుకుతున్నారా? ఏది ఏమైనా కానీ ఒకరి బాధ్యత ఒకళ్ళు తీసుకుంటారా? తీసుకోరా? ఒకరి బాధ్యత ఒకళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి దేవుడు కూడా వీరిని బయటకు నడిపించదలచి వీళ్ళు ఏడ్చిన ఏడుపుకు, వీళ్ళు చేసిన రోదనకు బయటకు రప్పిస్తే, బయటికి వీళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వీళ్ళకి ఒక వాగ్దానం చేశారు. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలి, ఇన్ని సంవత్సరాలు మీ ముందున్నాయి. మీరు ఒక వయసు వారు లేరు, చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చిన వారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇంకా వయసు ఇంకా చాలా మీద పడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బయటికి రావాలి. మీరు మీ గమ్యస్థానం పాలు తేనెలు ప్రవహించు దేశం వెళ్ళాలి అంటే మీకు నేను ఒక వాగ్దానం ఇస్తున్నా. అదే ఈ వాగ్దానం. ఏ వాగ్దానం? మీ యెహోవా మీ ముందర నడచును. ఎలా నడుస్తాడు? మీ ముందర నడుచును. మీ ముందర నడిస్తే సరిపోతుందా? అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు 6 లక్షల మంది వీరులే, యుద్ధ నైపుణ్యం కలిగిన వారే, యుద్ధం చేసే వాళ్ళే, వీరులే. 6 లక్షల మంది బయలుదేరారు. ఏమండి? సైన్యంలో, సమూహంలో, ఒక దేశంలో అందరూ యుద్ధము చేసేవాళ్ళే ఉంటారా? యుద్ధం చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ వెనకాల జనం చాలామంది ఉంటారు. సపోజ్ ఒక 30 లక్షల మంది వేసుకుందాం. ఒక 30 లక్షల మంది బయలుదేరితే దేవుడు అంటున్నాడు, నేను మీ ముందర నడుస్తా.
మీ ముందర నడుస్తా నేను. 30 లక్షల మంది అంటే మన ఖమ్మం ప్రజలు 30 లక్షల మంది ఉంటారా? ఉంటారండి? మాట్లాడాలి. ఏంటి 30 లక్షల మంది ఉంటారా? ఉండరు. 30 లక్షల మంది ఉండరు. కానీ కనీసం ఒక వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్న జనమే ప్రయాణమై ఒక దారిని వెళ్తూ ఉంటే ముందు ఉన్న మనిషి వెనక్కి చూడగలడా? ముందు కాపాడే వ్యక్తి వెనక్కి కాపాడగలడా? కాపాడలేడు. కానీ దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇదిగో మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు, సైన్యమునకు వెనుకటి భాగమున కావలి కాయును. ఒక మనిషి ముందే నడుస్తాడు. ఈయన కూడా అదే అన్నాడు, నేను ముందు నడుస్తా. నడిచి ఏం చేస్తాడు? ముందు నడిచి ఏం చేస్తాడండి? ముందు నడిచి ఏం చేస్తాడు? వాక్యం చెప్పబడింది, నేను మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవలసిన మార్గాన్ని మీకు బోధిస్తా. ఒక మనిషికి కావాల్సింది ఏంటయ్యా అంటే అదే, నడవలసిన మార్గాన్ని బోధించాలి. ఏమండి, అందరికీ అంత జ్ఞానం ఉంటుందా? అన్నీ తెలివితేటలు ఉంటాయా? ఇదిగో చిన్న పిల్లని చూసుకుంటే ఆమెకున్న తెలివితేటలు కొంచెమే ఉంటాయి, కొంచెమే జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానానికి తగినట్టు మాత్రమే నడుచుకుంటుంది. మిగిలిన జ్ఞానంతో నడుచుకోవాలి అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు వాళ్ళందరూ సహకరించాలి కదా, సహకరించాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ వెనుకటి భాగమున కూడా నేను కావలి కాస్తా. ఎలా కావలి కాస్తా? ముందేండేమో ఉపదేశాన్ని చేస్తా. ఎలాగూ మీరు ఎట్లా నడవాలో, ఎక్కడ నడవాలో, ఏది స్వాధీనం చేసుకోవాలో. మునిపెన్నడు వీళ్ళు ఇన్ని అద్భుతాలు చూడలా. వీళ్ళు ఐగుప్తులో దేవుని మోషే హయాంలోనే మాత్రమే అన్ని అద్భుతాలు 10 అద్భుతాలు చూశారు. చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎట్టకేలకు బయటకు వచ్చేసాం కదా, దేవుడు ముందుండి నడుపుతానన్నాడు కదా. చదవండి నిర్గమాకాండం 13వ అధ్యాయము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21, 22 చదవండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలు మేఘస్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎక్కడున్నాడు? పగలేమో బయటికి తీసుకొచ్చాడు, మీకు ముందుగా ఉంటానన్నాడు కదా. ముందుగా ఉండి ఏం చేశాడు? ముందుగా ఉండి మీరు ఎలాగూ నడవాలో, ఎక్కడ నడవాలి. ఇక్కడ వాళ్ళకి ఒక పెద్ద ఆటంకం ఎదురైంది. భయంకరమైన పరిస్థితి ఎదురొచ్చింది. భయంకరమైన పరిస్థితి వస్తే ఇప్పటికే ఐగుప్తులోంచి రావడానికే దేవుడు ఇన్ని అద్భుతాలు చేయాల్సి వచ్చింది మాకు. మరి ఇంకా ముందుకు నడవాలి అంటే రావాల్సిన సముద్రం ఎదురుగా రానే వచ్చింది. నేను చెప్పాను మీకు, ఇంత సుదీర్ఘమైన ప్రయాణము ఇశ్రాయేలీయులు మాత్రమే చేశారని. ఎలా ఉన్నాడంట? అసలు ఎంత అద్భుతం అంటే ఆ కాపుదల. వీళ్ళకి పగలు మేఘస్తంభముగా ఉన్నారు, వీళ్ళు ఎడారిలో నడిచారు, అరణ్యాలలో నడిచారు. ఎడారిలో ఏముంటాయి? ఎడారిలో ఏముంటుందండి? ఎడారిలో నీళ్లు ఉండవు, నీడ ఉండదు. ఎడారి అంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మినరల్ వాటర్ అమ్మరు. ఒకరు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తే బాటిల్ అమ్మేరు. ఎడారి అంటే అర్థం ఏంటయ్యా అంటే నీళ్లు లేవు, నీడ లేదు.
ఎవరన్నా కాసేపు ఎండ కలిసిపోయి ఒక గంట సేపు నాకులాగా ఒక గంట సేపు ఏమన్నా బయట నిలబడితే సేద తీరుదామంటే ఎక్కడ నీడ అంటే దొరకదు. కాబట్టి వాళ్ళకు అవసరమైంది. దేవుడు అంటున్నాడు, మీరు బయలుదేరండి, నా ప్రజలు కదా, మీరు నాకు మొక్కారు కదా, నా కొరకు ఏడ్చారు కదా, మమ్మల్ని విడిపించమని ఏడ్చారు కదా, మరి ఈ 40 సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీరు నడవాలంటే నేను మీకు మేఘస్తంభముగా ఉంటా, మేఘస్తంభముగా ఉంటా. ఎండ దెబ్బ తగలదు. 91వ కీర్తనలో ఉంటుంది అద్భుతంగా, నేను మీకు ఎండ దెబ్బ తగలని, నేను రాత్రి వెన్నెల దెబ్బ తగలని నేను. ఎంత అద్భుతంగా అండి దేవుడు, ఇన్ని అద్భుతాలు. అసలు ఈ వాక్యము చదువుతూ ఉంటే దేవుడు మన పక్షాన మనకు కూడా ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాకపోతే దేవుడు విడిపించినట్లుగా బయటికి రావాలి, బయటకు వచ్చి ఆయన నడిపించినట్లుగా ఆయన ఉపదేశం ఎలా చేస్తున్నాడో ఆ ఉపదేశానుసారంగా నడవాలి. ఎర్ర సముద్రం ముందొచ్చింది. ఎర్ర సముద్రం ముందొస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అబ్బా నేను చెప్పా కదా, కొంతమంది బిడ్డలే ముందెళ్తే ముందు కావలి కాసేవాళ్ళు ఉంటే వెనకాలకు మనుషులు కనపడరే. దేవుడేమని వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు సైన్యము వెనుకటి భాగమున కావలి కాయును. ఇశ్రాయేలు దేవుడు. మనం కూడా అప్పుడప్పుడు బాగా ప్రార్థన చేస్తాం, ఏమని, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయన నిద్రపోడు కానీ మనమైతే నిద్రపోతాం. నిద్రపోవా? దేవుడు ఇంత గట్టిగా మాట్లాడే సమయంలో కూడా టైం 11:15 అయ్యే టైంలో కూడా నిద్రపోయేవాళ్ళం మనం కదా. కానీ మన దేవుడు ఏం చేయాలి, కొనొక్కకుండగా మీ ఒక్కొక్క పేరులు ఎత్తి కొనొక్కకుండగా కాపాడాలి, కనుదృష్టి ఉండాలి. ఆయన ఒక వాచ్మెన్ లాగా కాపాడాలి కదా, సెక్యూరిటీ గార్డా, అంతేనా? కాపాడుతానన్నాడు దేవుడు, వాగ్దానం చేశాడుగా. అందుకే మనల్ని ఏమంటలేదు, కాపాడుతానన్నాడుగా, కాపాడాడు. అయితే పగలు మేఘ స్తంభముగా ఉన్నాడు ఎండ తగలకుండా, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు. అరణ్యంలో వాళ్ళు నడిచి వచ్చేటప్పుడు అక్కడక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు చూసారా, సణుగుకున్నారు చూసారా, సణుగి సంహారకుని చేత నశించిరి అని వ్రాయబడింది చూసారా. అప్పుడు వాళ్ళల్లో అప్పుడప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చినాయే, వచ్చి కరిచాయా, తాపకరమైన సర్పాలు వచ్చినాయని ఉంది కదా, కరిచాయి కదా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పటికప్పుడు వచ్చినాయి అనుకుంటున్నారా? అవి అప్పటికప్పుడు రాలేదు, అక్కడ ఉన్నాయి. ఆ నడిచే ఎడారిలో, ఆ అరణ్యములో అక్కడ ఉన్నాయి, ఆ దారిలో ఉన్నాయి. కాకపోతే దేవుడిచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేరింది. అవి వేరే ప్రత్యేకంగా రాలా. పూరేళ్లను దేవుడు కనుక తూర్పు గాలి విసిరజేసి తీసుకొచ్చి పక్కన 2 అడుగుల ఎత్తులో ఉంచినట్లుగా అట్లా రాలా. ఈ తాపకరమైన సర్పాలు ఆ దారిలోనే ఉన్నాయి. ఆ దారిలో ఉన్నందుకు దేవుడు సెలవిచ్చాడు, మీకు పగలు మేఘస్తంభం అంటే ఎండ బాగా తగలకుండగా, రాత్రి ఈ తాపకరమైన సర్పాలతో చచ్చిపోకుండగా వెలుగు ఉండి నడిచి పోవడానికి. అంతేకాదు, వాళ్ళని దేవుడు ఎంత సుఖపెట్టాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారని చెప్పాను? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు కదా. మరి 40 సంవత్సరాలలో అక్కడ నుండి బయలుదేరిన ఒక 2 మాత్రమే కానాను చేరారు. మరి మిగిలిన వాళ్ళు చనిపోయారు. మధ్యలో చేరింది ఎంతమంది? పుట్టిన వారు లక్షల మంది చేరారు. కానీ వీళ్ళకంట బట్టలు మాయలేదట, చెప్పులు పాతకెళ్ళలేదు వాళ్ళకి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఆలోచించవలసిన విషయం ఏంటయ్యా అంటే,
దేవుడు కాపాడితే, దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే, దేవుని కాపుదల ఒక మనిషికి ఉంటే అంతగా సుఖం వస్తుందన్నమాట. ఇక వాడు కష్టపడాల్సిన పని లేదు, వెతుక్కోవాల్సిన పని లేదు. ఏమండి, బళ్ళ మీద తిరిగే వాళ్ళకి, కార్ల మీద తిరిగే వాళ్ళకి చెప్పులు ఎక్కువ పోవులే, కానీ కాలినడక నడిచే వాళ్ళకి చెప్పులు త్వరగా తెగిపోతాయే కదా. ఎంత ఎక్కువ నడిస్తే అంత త్వరగా తెగిపోతాయి, అరిగిపోతాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆయన కాపుదల ఎంత ఆశ్చర్యమో కదా. ఎప్పుడైనా ఆలోచించారా ఇలాగా? 40 సంవత్సరాలు కాపాడబడ్డారు వీళ్ళు అంటే, ముందు ఉన్న దేవుడు వెనుకకు కూడా వచ్చేసాడు, వెనకకు కూడా వచ్చేసాడు. వీళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో ఇంకేముంది, ఈ 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. యెహోవా ఐగుప్తు రాజున ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండి. దేని చేత? బలం చేత. ఇశ్రాయేలీయులంట లేని బలము తెచ్చుకొని ముందుకెళ్ళాలని చూస్తున్నారు. ఎందుకు? వెనకాల ఫరో సైన్యం వస్తుంది, ఫరో రథాలు ఉన్నాయి, ఫరో గుర్రాలు ఉన్నాయి. ఫరో రథాలు గుర్రాలు ఎలాంటి అంటే, ఐగుప్తులో ఉన్నంత శ్రేష్టమైన రథాలు గుర్రాలు ఇంకెక్కడా లేవు. అందుకే సొలొమోన్ రాజు కూడా ఐగుప్తు నుండే తెచ్చుకున్నాడు గుర్రాలు. ఎందుకంటే అంత నమ్మకమైనవి, అంత శ్రేష్టమైనవి. ఇలాంటి శ్రేష్టమైన రథాలతో వచ్చేస్తున్నారు వెనకాల. మేము ఎలాగైనా వీళ్ళకి అందకుండగా వెళ్ళిపోవాలి అని వీళ్ళ బలాన్ని నమ్ముకున్నాడు. ఇశ్రాయేలీలు వీళ్ళ బలాన్ని నమ్ముకున్నారు. కానీ వీళ్ళ బలముతో, మీ బలముతో కాదు బాబు, మీ బలముతో మీరు తప్పించుకోలేరు, మీ బలముతో మీరు ముందుకెళ్ళలేరు, మీ శక్తితో మీరు ముందుకెళ్ళలేరు, మీ తెలివితేటలతో ఈ 2025 గడవదు మీకు అని చెప్తున్నాడు. మీ జ్ఞానంతో మీకు గడవదు అని చెప్తా ఈయన అంటాడు, ఇదిగో మీరు ఓరకనే నిలిచి చూడండి అయ్యా. వీళ్ళకు అప్పుడప్పుడు బాధ వచ్చింది కదా, ఇంకేముందో తప్పించుకోలేమనేసరికి ఏంటి మనుషులు ఎంత ఏం చెప్పాలి, ఇక ఎంత జ్ఞానహీనులంటే, బలిమిని ఉపయోగించినంతసేపు, వేరే తెలివితేటలను ఉపయోగించినంతసేపు బాగానే ఉపయోగిస్తారు, కానీ ఏమి చేయలేకపోతున్నారు. శత్రువు దగ్గరకు వచ్చేసాడు, తీసుకొని పోతాడేమో, మరలా అదే బానిసత్వంలోకి వెళ్ళాల్సి వచ్చిద్దేమో అని అనుకునేసరికి అప్పుడు మోషే మీద ఎదురు తిరిగారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులో చంపేయచ్చు కదా మమ్మల్ని, మేము అక్కడే చచ్చేవాళ్ళం కదా, ఎందుకు తీసుకుని వచ్చావు మమ్మల్ని, ఎందుకు తీసుకుని వచ్చావు అని చెప్పి మోషే మీద ఎదురు తిరిగితే దేవుడు అంటాడు, ఇదిగో మీరు ఓరకనే నిలిచి చూడండి, ఓరకనే నిలిచి చూడండి, దేవుడు మీ మధ్యన అద్భుతములు చేస్తాడు. ఎందుకంటే ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాకా మీ బలముతో రాలా, మీ శక్తితో రాలా. అప్పటికి ఎన్ని చెప్పులు కొనాల్సి వచ్చేదో, ఎన్ని బట్టలు మాయాల్సి వచ్చేదో, ఏమేం తినాల్సి వచ్చేదో మీరు. కానీ కాదు, ఇది ఎర్ర సముద్రం దాటాలన్నా సరే మీరు ఓరకని నిలిచి చూడండి. మీకు అక్కడ వాగ్దానం చేశాడు కదా, మేము ముందర నడచు యెహోవా, మీ సైన్యపు వెనుకటి భాగంలో కూడా యెహోవా కావలి కాయును. అటువంటి వాగ్దానం చేత వీళ్ళ బలాన్ని నమ్ముకుంటే దేవుడు అంటున్నాడు, కాదు మీరు ఏం చేయాలంటే ఓరకనే నిలిచి చూడండి. ఇప్పుడు చూచుచున్న ఈ శత్రువులు, ఇప్పుడు చూచుచున్న ఈ జనం ఇక మీదట మీరెప్పుడూ చూడరు, మీరెప్పుడు చూడరిక, మీకు ఎప్పుడు కనబడరు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దేవుడు అటువంటి వాగ్దానం మనందరికీ ఇచ్చాడు.
మనందరినీ ఆ విధంగా కాపాడాలని కోరుకుంటున్నాడు. అయితే ఇంకా ఏం చేయాలి? మనం మనుషులుగా కాపాడుకుంటే ఎంత నిష్ప్రయోజనమో, ఎంత ఉపయోగం లేదో నేను చెప్పనా? యేసు ప్రభువారు శరీరధారి అయి మరణించి తిరిగి లేచిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా ఇశ్రాయేలీలు కాదు, క్షమించండి, యూదులు వాళ్ళు యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత సంఘ స్థాపన మిగిలిన శిష్యులు 11 మంది 12 మంది కూడా ఉన్నారనుకోండి, వేరే ఆయన చేర్చుకున్నారు. 12 మంది వీళ్ళు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో అసలు ఆ యేసు ప్రభు యేసు వద్దనే కదా సిలువ వేసింది. వద్దనేనా సిలువ వేసింది? యేసు ప్రభు వద్దు అని చెప్పి సిలువ వేసిన మరలా ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఉన్నారు శిష్యులు. వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. యేసుని గురించి బోధ, క్రీస్తుని గురించి బోధ చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చేస్తూ ఉంటే వీళ్ళకి కోపం వచ్చింది. ఎవరి మీద? ఈ శిష్యుల మీద, అపోస్తుల మీద కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేసేసారు. అంటే మనుషుల కాపుదల ఎంత ఉంటుందో నేను చెప్తాను. వీళ్ళని తీసుకెళ్ళి, అపోస్తులందరిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి పడేశారు. ఏం జరిగిందో చెప్పనా? చదవండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. 23 చదవండి. చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి. చెప్పాను కదా, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ తీసుకెళ్ళి, ఈ శిష్యులను తీసుకెళ్ళి, అపోస్తులను తీసుకెళ్ళి చెరసాల పడేశారు. వీళ్ళు ఎప్పుడు కనపడకూడదు. ఇక వీళ్ళని అక్కడ వేస్తే మనుషులకు బోధ అనేది వినపడదు, ఆ యేసుని గురించి మాటలు వినపడవు అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తే, మళ్ళీ వీళ్ళు వెళ్ళి తెల్లారే వెళ్ళి మళ్ళీ సువార్త చేస్తున్నారు. మళ్ళీ సువార్త వెళ్ళి మళ్ళా దేవాలయాల్లో, మళ్ళా సమాజ మందిరాల్లో కనపడతా ఉంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఇదిగో ఈ చెరసాల వాళ్ళని పిలిచి, ఈ చెరసాల నాయకులను పిలిచి, ఇదిగో ఏంటి మీరు చెరసాలను భద్రంగా కాపాడలేదా? యేసు శిష్యులు లోపలేసాం కదా, అపోస్తులను లోపలేసాం కదా, మరి మీరేం కాపాడుతున్నారు? మీ ఉద్యోగం ఏమైతే? మనుషుల కాపుదలు చెప్తున్నా. వీళ్ళు అంటారు, అయ్యో సరేనా మరలా ఇంకొకసారి వెళ్ళి ఆ చెరసాల దగ్గర చూసి వస్తాం అని ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు వీళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే అపోస్తులు, యేసు శిష్యులు లోపల వేయబడిన తర్వాత ఎలాగున తలుపు వేశారో, ఎలాగు తాళం వేశారో, ఎలాగున కావలి వారు కూర్చున్నారో అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారు. తలుపు వేసినట్టే ఉంది చెరసాలకి, తాళం వేసినట్లే ఉంది. ఇంకా కావలి వారు కూర్చొనే ఉన్నారు. ఎదురుగుండా కావలి వారు కూర్చున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి తలుపు లోపల నుంచి తీసి లోపల చూస్తే ఎవరు లేరు లోపల. అపోస్తులు లేరు.
ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఏమండి, దేవుని కాపుదల దేవుడు చేయదలిస్తే అంత అద్భుతంగా చేస్తాడు. మీకు కావాలా అలాంటి అద్భుతం? మీకు కావాలా అలాంటి ఆశ్చర్య కార్యం? ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవుడు కాపాడుతానన్నాడు. వెనుకటి ముందు నడిచే దేవుడు వెనకాల కూడా నడిచి వస్తానన్నాడు. వెనకాల కూడా కాపలా. ఇశ్రాయేలీలు ముందు నడుస్తూ ఉంటే, ముందు వెళ్ళిపోతూ ఉంటే, ఫరో సైన్యం తరుముకుంటా వస్తూ ఉంటే దగ్గర దాకా వెళ్ళి అంటుకుంటా ఉంటే దేవుడు ఇక్కడ ఉన్న దీపస్తంభం వారికి వీరికి మధ్య వచ్చి నిలబడింది. దగ్గర దాకా అయిపోతున్నాం. ఇంకేముంది? ఐగుప్తీయులు రథాలు పట్టుకొని పోతున్నాయి మనల్ని. వారి బానిసత్వంలో మరలా ఈడ్చుకొని పోతున్నారు. నీకు చెప్పా కదా వాళ్ళు ఎలాంటి ఆయుధాలతో వచ్చారు? శ్రేష్టమైన రథాలతో వచ్చారు. ఇక దగ్గర దాకా వచ్చేసారు. దగ్గర దాకా వచ్చేసారు. అయ్యో ప్రభువా అన్నారో మోషే మీద ఎరగబడ్డారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ ముందర ఉన్న దేవుడు వెనుకటి సైన్యానికి వెనుకటి భాగములో కూడా కావలి కాయును. అది మన దేవుని ప్రత్యేకత. అది మన దేవుని ఆశీర్వాదం. అది మన దేవుని గొప్పతనం. ఆశ్రయించడం చేతగాక, ఆధారపడటం చేతగాక, దేవుని సన్నిధిని సేవించడం చేతగాక మనము ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాము. దేవుడు అంటాడు కాపాడుతున్నాడు కదా, వెనుకటి భాగములో కూడా ఉంటాడు. యోబుతో కూడా అదే మాట. అపవాది ఈ లోకములో ఉండి దేవుని సభ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అని చెప్తే అక్కడ ఏమంటాడో తెలుసా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఒక్కసారి చూడు. ఏంటి యోబు సంగతి? యోబుకు కలిగిన దాని చుట్టూను వారి కుటుంబం చుట్టూను తన ఆస్తికిని కంచె వేయబడింది. అది ఈ ఉదయకాలం మనందరికీ కలుగునుగాక. ఈ 2025లో ఈ 2వ ఆదివారం ఇంతవరకు ఆశీర్వాదాలు ఏమండి, మనము క్షేమముగా లేకుండగా, మనం ఆరోగ్యంగా లేకుండగా, మనం ఆయుష్ కలిగి లేకుండగా ఏ రకమైన ఆశీర్వాదం ఉంటే ఉపయోగం? ఏమండి, విచారకరమైన వార్త. దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళి ముఖానికి నామరూపాలు లేకుండా నలిగిపోయి చనిపోయారు. ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. కొన్ని చెప్పి కొన్ని చెప్పక దేవుని కాపుదల ఎంత అవసరమో తెలుసా? ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని స్కూలుకు పంపించిన ఎవరినైనా నమ్మి ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఇచ్చేటట్లుందా? ఎవరినైనా నమ్మి ఇదిగో మా పిల్లలు జాగ్రత్త అని చెప్పేటట్లు ఉందా? ఎవరి కాపుదల కావాలి? ఎవరి క్షేమము కావాలి? ఈ 2025 సంవత్సరంలో అందుకు కాను మనుషులు కాపాడితే, మనుషులు క్షేమాన్ని ఇస్తే అది ఎంతవరకో కొంతవరకే. అందుకే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. వారందరూ కృంగి నేల మీద పడిపోతారు. దేనిని బట్టి అతిశయించుకుంటున్నాం? మాకుంది, మాకు అన్నీ ఉన్నాయి, మాకు కావాల్సిన తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఉండడానికి మంచి ఇల్లు ఉంది. ఈ మధ్య కాలమే భయంకరమైన భూకంపాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన భూకంపాలు ఖమ్మంలో కూడా వచ్చిందట.
ఖమ్మంలో కూడా వచ్చిందంట, కానీ నేను బయట ఉన్నాను ఆ రోజున, నాకు అసలు తెలీదు. చాలామంది మా దగ్గర నుండి ఫోన్ చేసి అడుగుతున్నారు, మీకు భూకంపం వచ్చింది కదా, ఏం మరి ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారండి? మనం కాపాడుకోగలమా? కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే బయటికి పరుగులెత్తుతున్నారు. బయటికి పరుగులెత్తితే బయట ఎంతసేపు ఉంటాం? రోడ్ల మీద ఎంతసేపు ఉంటాం? మరలా ఇంట్లోకి రావాల్సిందే. అందుకే దేవుని కాపుదల ఎంతైనా సరే మనకు అవసరమేనా? దేవుని కాపుదల ఎంతైనా అవసరం. మనుషులు కాపాడపోయినా పర్వాలేదు, మనుషులు కాపాడితే వాళ్ళ కాపుదల ఎంతో చెప్పాను కదా. మీరు బయట మనిషి తలుపు వేసినట్టే ఉంటుంది, తాళం వేసినట్టే ఉంటుంది, గొండి వేసినట్టే ఉంటుంది, కావలి వారు కూర్చున్నట్టే ఉంటారు. కానీ దేవుడు చేయదలిస్తే లోపల అపోస్తలులు లేకుండా చేయగలడు. కాబట్టి అలాంటి అద్భుతాలు దేవుడు మన పక్షాన చేయును గాక. ఎలాంటి వారికి చేస్తాడు? నేను కొన్ని మాటలు మీకు చెప్పి ముందుకెళ్ళిపోతాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. 4వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మరియు అతడు చదవండి. తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించుచున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. ఎవరికి ఆ వచ్చినానందరూ చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఎవరు ఆ గొర్రెలు? దేవుడు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడా? దేవుడు ఈ మధ్యకాలం హేతువాదులు పొద్దాక అదే మాట్లాడు, వీళ్ళు గొర్రెలు. నిజమే గొర్రెలే. 100వ కీర్తన ఇలాగే ఉంచి 100వ కీర్తన చదవండి. 100వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. 100వ కీర్తన 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఎవరు? యోహాను సువార్తలో చెప్పినట్టుగా తన సొంత గొర్రెలను ముందుండి నడిపిస్తాడన్నాడే. ఎవరా సొంత గొర్రెలు? గొర్రెలెవరు? మనమే. ఆయన పుట్టించిన ప్రతి ఒక్కరు గొర్రెలే. ఏమండి? ఆయన పుట్టించాడు చూడండి మనల్ని. ఆయనగా మనల్ని కలుగు చేసింది చెప్పుకుంటున్నామా? ఆయనే మనల్ని పుట్టించామని అనుకుంటున్నామా? ఏమండి? పుట్టించాడా? మీ తల్లిదండ్రులు కన్నారా? అట్లా గనాలంటే కోట్లు ఉన్న వాళ్ళకు కూడా పుట్టించలేకపోయారు. అవునా కాదా? ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలమైతే ఏం చేయాలి? ఏమండి? ఆయన ప్రజలమైతే ఏం చేయాలి? ఆయన ప్రజలమైతే మనల్ని ఆయన పుట్టించాడు కదండి. ఆయన పుట్టించాడు కదా. ఆయన పుట్టించిన వాడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అవునా కాదా? రోబోలు ఉన్నాయి కదా. రోబో చూసారా? రోబో బొమ్మలు కాదు పని, అవి కూడా బాగా పనిచేస్తాయంటగా, మనుషుల కంటే బాగా పనిచేస్తాయంటగా. రోబో ఎవరి చేతిలో ఉంటుంది? రోబో ఎవరు ఆపరేట్ చేసి ఒక చిప్ పెట్టి కరెంటు ఛార్జింగ్ పెడితే ఆ స్విచ్ ఆన్ చేస్తే అంతసేపు పని చేస్తుందట. అవునా కదా?
అంతేనా? దానికి ప్రాణం ఉందా? ఉందా? ప్రాణం లేదు. కరెంట్ ఉంది, ఛార్జింగ్ ఉంది. కాబట్టి ఒక మనిషి, ఈ రోబో ఎవరు ఆపరేటింగ్ చేస్తే దాంట్లో ఎంత ఛార్జింగ్ ఉంటే అంతవరకే మనం ఏ పని చేయమంటే ఆ పని చేపించుకుంటే చేస్తుంది. అవునా కదా? అది ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశాడు. కాబట్టి మనిషి మాట వింటుంది. మనల్ని పుట్టించింది ఎవరో? ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. ఇశ్రాయేలీయులకు ముందు నడిచిన దైవము వెనకాల కూడా సైన్యానికి కావలి కాయాలి. వాళ్ళకి కాపాడాడు, వాళ్ళను బాగా కాపాడాడు, చేర్చాడు. అంటే మాట వినని వారిని మాత్రం అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. మాట విన్నవారు మాత్రం బాగా చేరారు. కట్టని ఇళ్లలోనికి, నాటని ద్రాక్ష తోటలో అనుభవించేటట్లుగా చేశాడు మాట వినేవారికి. ఇక్కడ ఏమంటున్నాడు? 100వ కీర్తన 3వ వచనంలో, ఇదిగో యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలం. ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన మాట వినాల్సిందే. ఏది? మనమందరం ఆయన మాట విన్నామా? 2024లో ఎన్నిసార్లు విన్నాం? 2024వ సంవత్సరంలో ఏ మంచితనము చూసి 25లో ప్రవేశింపజేశాడు మనల్ని. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆ రోజున తర్కించుకున్నారా? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా? భక్తుడైన దావీదు అంటాడు, తొల్లేటి దినాలను పూర్వకాల సంవత్సరములు నేను మనస్సుకు తెచ్చుకొందును, జ్ఞాపకం చేసుకుంటా వాటిల్ని. చేసిన అద్భుతాన్నైనా, చేసిన ఆశ్చర్య కార్యాన్నైనా, దేవుడు చేసిన మేలులనైనా, ఆశ్చర్య రీతిగా పోషించిన, ఆశ్చర్య రీతిగా కాపాడి నడిపించిన వాటన్నిటినీ నేను జ్ఞాపకము చేసుకుంటా. ఏది? జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనల్ని కాపాడాలి కదా. మనల్ని పుట్టించినందుకు ఆయన సంతోషం ఉంటే, ఆది కాండంలో నోవాహు కాలంలో మీరు చూడొద్దు, దేవుని సంతాప పెట్టారు. ఆనాటి ప్రజలు తినుచు త్రాగుచు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉండడాన్ని బట్టి దేవుడు వాళ్ళని సృజించినందుకు, వాళ్ళని భూమి మీద ఉంచినందుకు సంతాపపడ్డాడు. ఎందుకు? ఆయన ప్రజలు కాబట్టి, ఆయన పుట్టించాడు కాబట్టి, ఆయన మాట వినట్లేదు కాబట్టి. ఇలాంటి వారిని నేను కాపాడటం వృధా, ఇలాంటి వారి కోసం నేను ఆ భూమి మీద కావలసినవన్నీ అనుభవింప చేయడం వృధా అనుకున్నాడు. అనుకొని వీళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. ఏం జరిగింది? ఆ తరము వారిలో నీతిమంతుడగు నోవాహును ఏర్పాటు చేసుకొని, అయ్యా సిద్ధపడండి, ఈ భూమి మీద వీళ్ళందరినీ కలుగ చేసినందుకు నేను సంతాపపడాల్సి వచ్చింది, వీళ్ళని కాపాడుతున్నందుకు సంతాపపడాల్సి వచ్చింది, వీళ్ళని నేను పోషించుతున్నందుకు సంతాపపడాల్సి వచ్చింది, వీళ్ళని పుట్టించినందుకే సంతాపపడాల్సి వచ్చింది అయ్యా. కాబట్టి సువార్తను ప్రకటిస్తూ, ఇదిగో జలప్రళయం రాబోతుంది అని చెప్పుకుంటూ పాపం నోవాహు గారు 120 సంవత్సరాలు ప్రకటించాడు. 1 కాదు 2 కాదు, 120 సంవత్సరాలు ప్రకటించాడు. కుటుంబాన్ని సిద్ధపరచుకున్నారు. ఆనాటి దేవుని ఉగ్రత నుండి తప్పించబడింది నోవాహు కుటుంబం. ఆ 8 మందే రక్షింపబడ్డారు. మిగిలిన జనాన్ని అందరినీ దేవుడు పోషించలేదా? అందరినీ పుట్టించిన వాడు ఆయన కాదా? అందరినీ ప్రేమించిన వాడు ఆయన కాదా? అన్నిటినీ సుఖభోగాలు అనుభవించడానికి కావలసినవన్నీ ఇచ్చింది ఆయన కాదా? ఎందుకు మరి ఆ 8 మందే రక్షింపబడ్డారు? ఎందుకు అంటే ఆయన చెప్పిన మాట విన్నది ఆ 8 మందే.
కాబట్టి ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో మనం అందరం కాపాడబడాలి. ఆయన చేత ప్రేమించబడాలి. సైన్యానికి ముందున్న నడిపించే దేవుడు వెనుకటి భాగం సంవత్సరం చివరి వరకు కూడా కావలి కాయాలి, కాపుదలగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఆయన బిడ్డలుగా ఉండాలి. ఆయన పుట్టించినందుకు ఆయన ఏం చెప్పాడో, ఆయన ఎట్లా నడవమన్నాడో అందుకు నడుచుకోవడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. అంతే తప్ప మీరు చెప్పుకుంటా వెళ్ళండి, మీరు చెప్పుకుంటా వెళ్ళండి, మేము చేసేది మేము చేస్తాము అని అనుకుంటే దేవుని కాపుదల ఉండదేమో. ఎందుకు? ఆయన కాపుదల ఎందుకు కావాలి? ఆ 91వ కీర్తనలో అంటాడు, నీ మార్గములన్నిటిలో యెహోవా నీకు తోడుగా ఉంటాడు. బయటికి వెళ్ళి ప్రయాణాలు చేస్తున్నారా? ఎవరు తోడు ఉండాలి మీకు? మీ బండి మంచి కండిషన్లో పెట్టుకున్నారా? కాదు కాదు కాదు. మంచి కారు కొనుక్కున్నారా? కాదు. ఏమండి, ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉన్న కారులో కూడా ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాదం పొంచి చూస్తూ ఉంటుంది దేవుని కాపుదల లేకపోతే. ఈ 2025లో దేవుని కాపుదల కావాలి అనుకునే వాళ్ళు, ఆయన ప్రజలము, ఆయన పుట్టించారు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన చెప్పిన మాట విందాము అని అనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు సైన్యానికి ముందు ఈ సంవత్సరం మొదటి కావలిగా ఉన్న దేవుడు సంవత్సరం చివరి దాకా కావలిగా ఉండునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలోనికి మరొకసారి వెళ్దాం. మరియు అతడు తన స్వంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడచును. ఏమండి? ముందుగా నడచును. ఎవరి గొర్రెలకి? ఇప్పుడు నేను చెప్పానే, సొంత గొర్రెలు. సొంతోళ్ళు మాట వింటారని చెప్పాను చూసారా? మాట వినినంతసేపు ముందుగా ఉంటాడు. మీరు ఏమైనా చేయండి. ఆయన మాట విన్న భక్తులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు చెరగొనిపోయారు బబులోనికి. ఆయన మాట విని ఆయన ప్రకారం చేశారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోవులు ఆయన మాట విని అగ్నిగుండంలోకి పంపించేశారు. ఏమండి? దేవుని మాట విని అగ్నిగుండంలోకి వెళ్ళమంటే వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. పడేయమంటే పడేశారు. వేసిన వారు సహితం కాలిపోయారు. వేసిన వారు శుభ్రంగా మసి అయిపోయారు. కానీ వేయబడిన వారు ఎవరి మాట చొప్పున వీరున్నారు? దేవుని మాట చొప్పున ఉంటే కాపుదల అంత భద్రంగా ఉంటుంది. రాజుకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, లోపల వేసింది 3 అయితే ఎవరు తిరుగుతున్నారు? ఎంతమంది తిరుగుతున్నారు? 4 తిరుగుతున్నారు. రాజు వాళ్ళని బయటికి రప్పించి అడగకుండా ఉండలేకపోయాడు. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు అనుకునే మనం, మన కాపుదల, మన భద్రత అన్యజనులకు ఆశ్చర్యంగా ఉండాలి. ఎలా కాపాడబడుతున్నారు మీరు? ఎలా పోషింపబడుతున్నారు? ఎలా బ్రతుకుతున్నారు? అన్యజనులు చూచి ధన్యులు అంటారని ఉంది కదా. ఎలా ఉంటున్నారు మీరు అని వాళ్ళు ఆశ్చర్యపడేలాగా, దేవుని నామం స్తుతించేలాగా ఆ రాజు స్తుతించాడు కదా. ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు అని స్తుతించేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అంతేగాని ఏదో ఆయన బిడ్డలంలేండి, ఆయన పేరు పెట్టుకున్నాంలేండి, రక్షణ పొందామా? పొందాం. బాప్తిజం తీసుకున్నాం. అందుకు ఏమైనా ఆనవాళ్ళు కనపడతాయా? ఆయన బిడ్డలైతే ఆయన క్రమాలేవి? రాకడ బహు త్వరగా వస్తుంది కదా. సిద్ధపడేది ఎప్పుడు?
ఫరో రథాలు వెనకాల వస్తూ ఉంటే ఇదిగో మీరు పదండి అని చెప్పి ఆ సైన్యాన్ని ఒక పక్కకు దోసేసి ఈయన పని ఈయన చేసుకున్నాడు అనుకోండి పక్కన, ఈయన పని ఈయన చేసుకున్నాడు అనుకోండి పక్కన, కొంతమంది పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, పక్కకి వెళ్ళిపోతే ఏమైతే దీపస్తంభము ఇశ్రాయేలును కాపాడే సైన్యపు వెనుకటి భాగమును ఉండి ఆయన ఆ ఎనుక చివరి వరకు అక్కడ ఉన్నప్పుడు ఆ భాగంలోనే ఉండాలి. వీళ్ళందరూ ఒకే దారిన సైన్యం నడుస్తూ ఉంటే, దేవుని ప్రజలు నడుస్తూ ఉంటే ఆ భాగంలోనే నడవాలి తప్ప పక్కకు వెళ్ళిపోయి ఇక్కడ కూడా దేవుడు నన్ను కాపాడుతాడు అని కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళాను పక్కకి శత్రువు వస్తాడు, తీసుకొని పోతాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని. మీ విరోధి అయిన అపవాది, అసలు వాడంటే మీకు భయమే లేదు. అలాంటిది ఏమన్నా జరిగిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఏమన్నా జరిగిందనుకోండి పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేయలేదు. అలా నిందేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అలా నిందేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది తయారైపోయారు. కానీ దేవుడు ఎక్కడుంటే కాపాడుతారు తెలుసా? తన సొంత గొర్రెలు తన దొడ్డిలో ఉన్నంతసేపు, ఆయన చెప్పు చేతలలో నడిచినంతసేపు. పౌలు గారు మంచి మాట అంటారు, మీ దైవ జనుల ప్రవర్తన ప్రతిఫలాన్ని చూసుకొని వాళ్ళని వెంబడించండి. వాళ్ళు ఎలాగూ నడిపిస్తారో అలాగూ నడవండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, వెలుపలికి నడిపించినప్పుడల్లా వారికి ముందుగా నడుచును, అతనిని వెంబడించును. 28వ వచనాన్ని చదవండి. అదే అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము వాటికి నిత్య జీవం ఇస్తాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరు అపహరిస్తారు ఏమో? దేవుని కాపుదలలో, దేవుని చెప్పు చేతలలో, దేవుని కట్టుబాట్లలో, దేవుని సన్నిధిలో లేకపోతే దుష్టుడు దొంగలిస్తాడు. నేను ఇందాక గుర్తు చేశాను కదా మీకు, పేతురు పత్రికలోంచి ఎవరు తిరుగుతున్నాడు? మీ విరోధి అయిన అపవాది. మీకు స్నేహితుడా? క్రైస్తవ బిడ్డలకు మరీ శత్రు. ఎక్కడ పట్టుకోవాలా? మీరు బయట ఎక్కడ కనబడితే దేవుని సమయం దేనికి వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని అసలు వాడు చేసేదే ఏంటయ్యా అంటే దేవుని కాపుదలలోనికి పడకుండా బయట తిప్పడానికే చూస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది మనమే. మనల్ని పాడు చేయడానికే వాడు పూనుకొని ఉన్నది. మనం ఏమనుకుంటాం? అబ్బా భలే అవకాశం దొరికిందండి, ఇవాళ ఒక్కరోజేగా, ఇవాళ ఒక్క ఆదివారమేగా, లేకపోతే ఒక శుక్రవారమే కదా, లేకపోతే ఈ ఒక్కరోజేగా బైబుల్ చదవండి, ఈ ఒక్కరోజేగా నేను ప్రార్థన చేయండి అని సులువుగా చిక్కులు పెడతాడు. కానీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని నోరు తెరుచుకొని చూస్తున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని రెక్కల నీడలోనికి రావాలండి. యేసు ప్రభు వారు కూడా ఒకరోజు ఆ యెరూషలేము పట్టణం వైపు చూసి, యెరూషలేమా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు తీసుకోవాలని అనుకున్నాను, కానీ మీరు రానలేకపోతే. ఈ రోజున అదే వాక్యాన్ని మన సంఘం అందరూ వింటే బాగుండేదేమో.
అనేక మార్లు పిలిచా, నా రెక్కల క్రిందకి రండి, నేను తప్ప వేరొక ఆశ్రయం లేదు మీకు, వేరే క్షేమము ఎక్కడా లేదు, మీరు క్షేమముగా ఉండాలి అంటే నా దగ్గరకు రండి, నా రెక్కల నీడలోకి రండి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లుగా ఆయన మాటలు ఆయన బిడ్డలు అని చెప్పుకుంటూ మన ఇష్టం వచ్చినట్లుగా మనకిష్టమైన త్రోవలో నడుచుకుంటే ఆయన నీతి సూర్యుడుగా ఉదయించనే ఉదయించడు. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. దేవుని సన్నిధిలోని కనపడేదేమో సంవత్సరానికి ఒకసారి, ఆరోగ్యమేమో నిండాలుగా ఎప్పుడు కనపడినా అదే మాట. ఆరోగ్యం లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా, ఆశీర్వాదము లేదయ్యా. ఎట్లా వస్తుంది? దేవుడు కాపాడితే కదా, ఆయన కలుగ చేసిన వాడు ఆయన కాపాడేటప్పుడు ఆయన మాట వింటే కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటయ్యా అంటే, మనమందరము ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన స్వరము వినే బిడ్డలము, ఆయన వాక్యానికి విధేయులయ్యే బిడ్డలము. స్వంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా, ఎందుకు వెలుపలికి నడిపించినప్పుడల్లా ముందుంటాడు. మీ అవసరాలకు ముందు వెళ్తారు కదా, మీ అవసరాలకు వెళ్తారు కదా బయటికి. సొంత గొర్రెలు అయితే మీరు వెళ్ళినప్పుడల్లా కాపాడుతాడు. మీరు సొంత గొర్రెలు అయితే కాపాడుతాడండి. మీరు వెలుపలికి ఎప్పుడైనా వెళ్ళండి. ఈ సమయాన వెళ్ళాలి. ఇదిగో కొంతమంది అంటారు, ఈ కాలం బాగోలేదండి, ఇదిగో ఈ కాలంలో వీళ్ళు ఎదురొచ్చారండి, వీళ్ళు ఎదురు రాబట్టి అది అలా జరిగిందండి. అది కాదు, అది కాదు. మీరు సొంత గొర్రెలైతే, మీరు దేవుని మాటకు విధేయులు అయ్యేవారైతే, మీ సైన్యానికి ముందు ఉన్న దేవుడు వెనుకటి భాగమును కూడా కావలి కాస్తాడు. అంతేగాని మీరు ఆయన స్వరాన్ని వినే గొర్రెలు కాకపోతే ఎలాగూ కాపాడుతాడు? ముందెలా ఉంటాడు? ఎలాగ ముందుంటాడండి? దేవుని సన్నిధికి అవిధేయులయ్యి దేవుని క్రమాలను విడిచిపెట్టి మీ కార్యకలాపాల్లో ముందుంటే దేవుడు అప్పుడు కూడా ముందుంటాడా? అంత చేతగారివాడా ఆయన? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో సొంత గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. అంతేకాదు అవి వాళ్ళను వెంబడిస్తాయి. అంతేకాదు వాటికి నిత్య జీవాన్ని ఇస్తాయి. అంతేకాదు వాటిని చేతిలో నుండి, వాటిని నా చేతిలో నుండి, దేవుడు అన్నాడు కదా, చూడుము అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నా, అరచేతిలో చెక్కుకొని ఉన్నా. ఎవడు అపహరిస్తాడు? మీరు వాక్యము చేత, దేవుని మాటల చేత, దేవుని ఆజ్ఞల చేత చెక్కపడకపోతే, ఆయన అరచేతిలో చెక్కుకోకపోతే అపహరించడా? దుష్టుడు అపహరిస్తాడు. వాక్యం మన హృదయాలలో లేకపోతే దొంగిలించే వాళ్ళు బయట కూడా చాలామంది ఎక్కువైపోయారు. అపహరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడ వాక్యం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, విధేయత అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ఏమీ లేకపోయినా వెళ్ళి అక్కడ చక్కగా కాలక్షేపం చేసి మేము కూడా దేవుని సన్నిధికే వెళ్ళాము అని తృప్తి పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి అక్కడ దేవుని వాక్యం దొరుకుతుందా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామా? దేవుడే మనతో మాట్లాడుతున్నాడా అనే గ్రహింపు లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోలేం. నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగానే పచ్చికను మేస్తున్నామా? పచ్చిక అంటే దేవుని వాక్యం కదా. అంతేగాని ఏదో ఒక ప్రలోభాలు పెట్టి ఈరోజు భోజనం పెడుతున్నాం రండి, ఈరోజు మందులు ఇస్తున్నాం రండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం రండి, అట్లాగునా అపహరించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, నేను హృదయంలో భారముతో మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళి నిత్య జీవానికి వారసులుగా చేసి
ఆ దేవుని చేతికి అప్పగిస్తే వెళ్ళొచ్చు. కానీ దుష్టుడు అపహరిస్తున్నాడు. వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసము లేకుండా, భక్తి లేకుండగా, క్రమాలు లేకుండగా దేవుని చేతిలో మేము చెక్కబడ్డాము అని అనుకుంటే పొరపాటే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తుతావో అదే పంటను కోసుకుంటారు. జొన్నలు విత్తితే వరిని కోసుకుంటారా మీరు ఎవరైనా? కోసుకోరు. దేవుని మాటలు సొంత గొర్రెలయ్యి ఆయన స్వరాన్ని వింటే తప్పకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎవడును మనలను అపహరింపడు. మనము కూడా యాత్రికులమే, పరదేశులమే. మనము కూడా ఈ లోక ప్రయాణములో మనల్ని ఏ దుష్టుడు దొంగలించకుండా ఉందుముగాక. సంవత్సరం మొదలుపెట్టిన మనం సంవత్సరం చివరి వరకు ఆయన కాపుదలలో, ఆయన క్షేమములో, ఆయన భద్రతలో మనమందరము, మన కుటుంబాలు, మనకు కలిగినదంతయు ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్.